ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును ధ్యానించుకుందాము. ఈ వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా? ఒకవేళ మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక అవమానానికి గురి అవుతున్నారా? ఎంతో కలవరపడుతున్నారా? ఎన్నో పరిస్థితుల గుండా ఓడిపోతూ వస్తున్నారా? ఏ పని తలపెట్టినా విజయం రాక నష్టపోతున్నారా? అయితే దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని దేవుడు నీతో అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. 2026 సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. నిన్ను గొప్ప చేసి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాగ్దానము యెహోవా దేవుడు యెహోషువతో చేస్తున్నాడు. ఇశ్రాయేలీలను నడిపించటానికి మోషే తర్వాత సరైన నాయకుడు లేనప్పుడు యెహోవా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలందరూ యోర్దాను నది దాటడానికి సహాయం చేస్తాడు. యోర్దాను నది 2 భాగాలుగా చేసి మధ్యలో ఇశ్రాయేలీలందరినీ యెహోవా దేవుడు నడిపిస్తాడు. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రములు. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాలని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. రాబోయే రోజుల్లో వారిని గొప్ప చేయండి. వారి చేయు పనుల్లో విజయము దయచేయండి. వారికి ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీటిని, ప్రతి కలవరాన్ని తొలగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి. ఎవరైతే జాబు ప్రయత్నంలో ఉన్నారో వారికి మంచి ఉద్యోగము అనుగ్రహించండి. ఎవరైతే చదువుకుంటున్నారో వారికి ఎగ్జామ్స్లో విజయం దయచేయండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలను, కాలేజీకి వెళ్ళే బిడ్డలను దీవించండి. వారికి ఎగ్జామ్స్లో విజయం దయచేయండి. ప్రతిరోజు పనులకు వెళ్తున్నట్లయితే వారి పనుల్లో విజయము దయచేయండి. ఉద్యోగానికి వెళుతున్నట్లయితే వారు ఉద్యోగంలో విజయము దయచేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు చేయు పనులన్నిటిల్లో గొప్ప చేయండి, విజయము దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.